నాకు తప్ప మిగిలిన వారందరికీ కూడా ఈ దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా పాములుగా, తేళ్లుగా, జలులుగా కనిపించేటట్లుగా ఉండాలని భేతాళుడు అనేటువంటి వాడిని ఆ ఆయుధాలకి ఒక కపలా పెట్టి దాన్ని కట్టి ఒక చెట్టు మీద పెట్టారట. దారిలో వెళ్తున్నవాడు అంటున్నట్టు, అదేమిటి ఏం చేస్తున్నారు చెట్టు మీద అని. మా సాంప్రదాయం మేము భూమిలో బాధ పెట్టాం, ఎవరైనా పోతే అలాగా దాన్ని నియంత్రించి ఒక అర్జునునకు ధర్మరాజు గారికి మాత్రమే ఆయుధాల్లో కనబడి ఎవరు వచ్చినా కూడా కనిపించవాలి. అందువల్ల అలా వాటన్నిటినీ కూడా భద్రపరచి ఆ తరువాత మారు వేషాలతో ముందుగా ఒక్కరొక్కరు చేరిపోయారు. చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళలో భీమసేనుల వారు ఉన్నారు. అంత దూరం నుంచి విరాటరాజు గారు చూశారు. ఆహా, కంకుబట్టారక అనే పేరుతో వచ్చాడు ఈయన ధర్మరాజు గారు. వేదాలవి వినిపిస్తారని ఆయన అక్కడే ఉన్నాడు. అప్పటికే భీమసేనుల వారిని చూశాడు. భీముడా అన్నట్ట. స్వామి మహారాజా భీముడులా ఉన్నాడు. భీముడు కాదండి అనగానే ఏమేం చేస్తావన్నాడు. బ్రహ్మాండమైన వంటలు చేస్తాను. సరే అయితే నీకు చిన్న పరీక్ష పెడతాం, ఇంటర్వ్యూ లేకుండా ఎలా ఉద్యోగం ఇస్తాను, అందువల్ల నీకు ఒక చిన్న పరీక్ష చెప్పండి మహారాజా. 10,000 మంది భోజనానికి వచ్చారు, నేను వంట చేయమని చెప్పాము, నువ్వు సిద్ధం చేసేసావు. అప్పుడే తెలిసింది ఆ 10,000 మంది రావడం లేదు అని చెప్పనని. 5,000 మందే వస్తున్నారు, 5,000 మంది రావడం లేదని చెప్పనని. ఒక్క మెతుకు కూడా వృధా కాకూడదు. మరి ఆ 5,000 మంది భోజనాన్ని ఏం చేస్తామని మీరేం విచారించుకోండి మహారాజా. ఆ మిగిలిన 5,000 మంది రాకపోయినా కూడా పర్వాలేదు, మొత్తం 10,000 మంది భోజనాన్ని కాస్త నేనే కలిపి తింటాను. సరే అయితే ఇంకా నీలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో చెప్పు అన్నారు. స్వామి నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే వంటలో బ్రహ్మాండంగా చేస్తాను. నేను చేసిన సాంబార్ తిన్నానంటే ఈ జన్మలో మళ్ళీ నేను కనుక బూరెలు చేశానంటే అన్ని ఒకే సైజులో ఉంటాయి. ఒక్కొక్కటి 50 గ్రాములు అంటే 50 గ్రాములే ఉంటుంది. ఇంకా కాయగూర ముక్కలు ఉన్నాయి, గుమ్మడి ముక్కలు ఉన్నాయి, కత్తి పెట్టి కొట్టానంటే చాలు ప్రతి ఒక్కటి ఎంత అన్నీ ఒక్కలాగే ఉంటాయి అనమాట. ఒక చిన్నది ఒక పెద్దది అలా ఉండమన్నమాట. నేను కనుక వంకాయ మసాలా దట్టించుకున్నానంటే అసలు మీ అంతపురంలో వాళ్ళందరూ బతకలేరు, అంత బ్రహ్మాండంగా చేస్తాను అంటారు. పూటకి ఎంతమందికి ఉండగలవు అంటే 1,00,000 మంది దాకా నా లిమిట్ అన్నమాట. అబ్బా ఇలాంటి వాడు ఉండాలి. రెండో ఉద్యోగం కూడా చేయగలను, వంటగలను పిండగలను అన్నట్ట. వండడం ఒకటే, పిండడం ఏమిటి అన్నట్ట. ఎవరైనా మహారాజు మీదకి ఎవరైనా ఒకవేళ మల్లులమని వచ్చారనుకోండి, వాళ్ళ యొక్క రక్తాన్ని పిండేస్తాను. సబాష్, నీలాంటి వాడు ఉండాలి. మన వాడు అవసరానికి వాడు ఏం కావాలంటే అది ఇచ్చేయండి అన్నారు. ఈ లోపల బృహన్నలుగా వచ్చి ఆయన అర్జునుల వారు చక్కగా అంతఃపురంలో ఉండేటువంటి రాజకాంతలందరికీ చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి నర్తనశాల అనేటువంటి, నర్తనం అంటే నృత్యం అనమాట. నృత్యం చేసేటువంటి చాలాగా అద్భుతమైనటువంటి ఆ కళావేదికను ఆయన కోసం సిద్ధం చేసి బృహన్నల వారికి ఇచ్చేశారు. అమ్మవారు ద్రౌపదీదేవి ప్రవేశించిందనమాట. ఆ ప్రవేశిస్తూ రాజరాజేశ్వరీదేవిని ముందుగా ప్రార్థించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సేవించి చతుర్భుజే చిత్రకళావతం సే కుచోనతే కుంకుమరాగ చూడే పుండ్రేక్షోపసాకుశ పుష్పబాణగస్తే నమస్తే జగదే కామాతక అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగనా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి మమ్మ శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామిని. రాజరాజేశ్వరీ దేవికి జై. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది భర్తలు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క మాట ఉందిట, మీరు 5గురు చాలా ధైర్యంగా ఉండాలి అందిట. ధర్మరాజు గారు అన్నట్టు ఏమిటి ధైర్యాన్ని నూరిపోస్తున్నావు అని. అవునండి, యమధర్మరాజు గారు మీకు వరమిచ్చారు. యక్ష ప్రశ్నలప్పుడు ఆయన వరమిస్తాడు యమధర్మరాజు గారు. ఏమని వరమిచ్చాడో తెలుసా? హరిహర బ్రహ్మాదులైనా సరే వీళ్ళు పాండవులని ఈ ఏడాది కాలం ఎవ్వరు గుర్తుపట్టలేదు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి సందేహపడి మనల్ని మనమే బయట పెట్టుకోవడం కాకుండా జాగ్రత్తగా జయప్రదంగా చెయ్యండి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరే నామాలు పెట్టుకున్నట్ట. ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఒకడొకడు జయుడు అని, విజయుడు అని, ఆ పైన అనంతుడు అని, ఆ పైన వీరపురుషుడు అని ఒకళ్ళు, ఇలా 5 పేర్లను పెట్టుకొని సత్యోత్తముడు అనేటువంటి పేర్లను పెట్టుకుని అవసరమైనది ఆ పేర్లతో పిలుచుకోవాలన్నమాట. ఇలా 5 కూడా 5 వివిధమైనటువంటి నామాలతో పిలుచుకునేటట్లుగా చేసుకొని
అందరూ కూడా అక్కడ తామగ్రంథి తంత్రిపాలు అందరూ చేరిపోయినారు అక్కడ. ఎటువంటి వారికి ఎటువంటి గతి. అద్భుతమైనటువంటి దివ్య రాజభవనాలలో ఉంటూ సువర్ణమణిమయ ఆ సింహాసనాల పైన ఉంటూ సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాళ్ళు కలిగాను. సర్వసర్వం సగా సార్వభౌముడైన సర్వసర్వం సగా చక్ర రక్షణము సేయందగు ధర్మసూనుడు బాపడై సన్యాసి మేరు గిరినేని కరఘాతమున నురుము సేయగల దౌర్బలుడు సుపకారుడయ్యే పరమేశు గెల్పించి పాశుపతముంగై కొన్న లావరి బుగ్గన వేలిడు కొనియాడు పేడే నవమన్మధాకారుండటు అశ్వరక్షకుడయ్యే గుర్రాల రాయడయ్యే శీలమెప్పుడు కలనైన తప్పబోని పుణ్యవర్ధనుడు సగదేవుడటు గొల్లల బోయడయ్యే వాసిగాంచిన దాసి దొరసా వాసిగాంచిన దొరసాని దాసి అయ్యే వాసిగాంచిన దొరసాని దాసి వాసిగాంచిన దొరసాని దాసి అయ్యే కటకట ఏమనగవచ్చు కాల మహిమ. ఆహా, సార్వభౌముడైనటువంటి వాడు 14 లోకాలు సంతోషించాయి ధర్మరాజు గారు రాజైతే. అటువంటి వాడు సన్యాసి అయి తలదాచుకుంటున్నాడు కొలువులో. చిన్న గదిలో ఇచ్చారు ఆయనకు, అక్కడ ఉంటున్నాడు ఆయన. కాలానికి ఎటువంటి వారైనా లొంగాల్సిందే. ఏమిటి, మేరు పర్వతాన్ని కూడా ఒక్క వేటు వేశాడంటే ముక్కలైపోవాల్సిందే. గరిట పెట్టుకుని ఒరే సాంబార్ ఎలా ఉందిరా చూడు అంటున్నట్ట. అక్కడ 10 మంది సేవకులు గచ్చుకుని ఉంటారట. ఆ సాంబార్ కాస్త మా మొహాన్ని పోయేవయ్యాక ఒక్కసారి అలా రుచి చూసుకుపోతాం అని బూరెలు ఎక్కడా బొబ్బట్లు ఎక్కడా అంటూ ఉంటే ఆయన ఏం చేస్తున్నట్ట, గరిటలు తిప్పేటువంటి సుపకారుడయ్యే వంటల వాడైపోయాడు ఆయన. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని గైకొన్నటువంటి వాడు. ఆ అర్జునుల వారు బుగ్గన వేలిడుకుని ఆయన సంగీతాన్ని అన్ని చక్కగా నేర్పిస్తున్నాడట. ఆ పైన గుర్రాల రాయుడైనాడు నవమన్మధాకారుడు నకులుడు. సహదేవుడేమో కలలో కూడా శీలాన్ని తప్పబోనటువంటి వాడు. కలలో కూడా శీలాన్ని ధర్మాన్ని తప్పనటువంటి మహానుభావుట సహదేవుడు అంటే. అంటే దేవుడు లాంటి వాడు, దేవుడితో ఉండేటువంటి వాడు అని. అంత గొప్పవాడు ఆయన. గోవులను చూసుకుంటూ ఉన్నట్ట. వాసిగాంచిన దొరసాని దాసి అయ్యి వేలాది మంది దాసీలు ఆమెకు సేవ చేస్తూ ఉండే తల్లి దాసి అయ్యి మహారాణి గారికి చేతులు అరిగిపోతున్నాయిట. ఈ రోజున గంధం పుయ్యమంటుంది, రేపటి రోజున కస్తూరి పుయ్యమంటుందట, ఎల్లుండి ఇంకేదో పుయ్యమంటుందట. అలాగా ఆ చేతులు పాపం ఆమె చేతులు సుకుమారంగా పెరిగినటువంటిది కదా ద్రౌపది అమ్మవారి కష్టాలు ఎరగని. అందువల్ల అటువంటి దొరసాని దాసి అయిందట. ఎంత మహానుభావులైనా ఎంతటి వాళ్ళైనా కానీ ఈ తలరాత అనేటువంటి దాన్ని ఎవరు తప్పించలేనటువంటి వారు అన్నమాట. అందువల్ల సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. పాండవులు నిశ్చింతగా ధర్మపరుడైన విరాటరాజు గారి యొక్క ఆస్థానంలో పరమానందంగా గడిపేస్తున్నారు, చాలా సుఖంగా ఉన్నారు. అలా ఉంటున్నటువంటి సమయంలో జీమూతమల్లుడు అనే పేరు కలిగినటువంటి వాడు దుర్యోధనుడు పంపించాడు అని చెప్పారు చాలా మంది. ఇంకా వంతపాడే వచ్చాడని అన్నారు. మొత్తం మీద అయితే ఆ జీమూతమల్లుడు అనేటువంటి వాడు ఒక రోజున సభానానికి వచ్చి మహారాజు గారితో అన్నట్ట, విరాటరాజా ఏమిటి మీలో బాగా మల్లులు 30 మంది ఉన్నారట, ఏకంగా నాతో యుద్ధాన్ని చేయగలిగే వాళ్ళు ఉన్నారా? చెయ్యగలిగితే చెయ్యమండి, లేదంటే మహారాజుగా మీరు ఓడిపోయా 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 అని 3 సార్లు ఒప్పుకోవాలి. ఒక్కసారి చెప్తే వాడికి దొరికిలేదు, 3 సార్లు చెప్పాలి ఓడిపోయామని. అలా చెప్పి ఆ తరువాత నాకు పెద్ద పెద్ద సన్మానాలు, గండపెండేరాలు, మెడల్స్, పట్టుపట్టులు అన్నీ ఇచ్చి పంపించాలి, బంగారు వరహాలు అన్నట్టు. మహారాజు గారు చూశారు. ఎవరికేసి సలహా కావాలంటే అడగమన్నాడుగా. ఎవరు పక్కనే ఉన్నటువంటి కంకు పట్టారకుడు ధర్మరాజు గారు. కంకు పట్టారక ఏమంటా అన్నట్టు, కలడు కదా మన కడ బానిసీడుగా
లాంటి వలలుడు ఉన్నాడు కదా మనవాడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎడమ చేతితో తొక్కి పడవేస్తాడు, ముందర వాడిని పిలిపించండి అన్నారు. అనగానే వెంటనే ఇక్కడి నుంచి కబురు వెళ్ళారట, 2 కూరలు ఇస్తావా కాస్త వలలా అన్నట్ట. ఏరా ఎక్కడి నుంచి వచ్చావు, పని నుంచి చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నట్ట. మహారాజు గారు పంపించారని. మహారాజు గారికి వంటవాడితో పని ఏమిటి, వారికి కావలసినవన్నీ చేరిపోతాయి కదా అన్నాడు. లేదు, ఎవరో జీమతమరుడు అనేవాడు వచ్చాట, వాడితో యుద్ధాన్ని చేయడానికి రమ్మన్నారు. మహారాజు గారు మాత్రమే చెప్పారా? లేదు, పక్కనే ఉన్న కంకుపట్టారకుడు గారు కూడా చెప్పారు. మహారాజు గారు చెప్పారు అన్నగారు బయలుదేరలా. అన్నగారు ధర్మమూర్తి ధర్మరాజు గారు ఆయన చెప్పాడని అనగానే వస్తున్నా పదండి అన్నట్ట. అలా అన్న తర్వాత ఆ మహానుభావుడు వస్తుండగానే జీవితమరుడికి గుండె లాగిపోయినంత పని ఎందుట, వీడు వలలుడా లేక వంటవాడా లేక భీమసేనుడులా ఉన్నాడే వీడు అనగానే పక్కనే ఉన్నటువంటి మిగిలిన వాడు ఉన్నట, భీమసేనుడిలా ఉంటాడు, భీమసేనుడు పాడు అన్నట్టు. అలా అనడం ఏమిటి, ఇంకా చూసుకోండి, ఇద్దరు కలిపి బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని చేశారట. పట 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 పండ్లు కొరుకుచును పటు సూర్యార్దులు వెలుగా, పట 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 మళ్ళీ పండ్లు కొరుకుచును పటు సూర్యార్దులు వెలుగా, కటముల ధరని కటముల ధర భీకర సింహగర్జన, కటముల ధరని కటముల ధర భీకర సింహగర్జన. ఇంకా ఇద్దరు యుద్ధం చేశారు, కొండల్లాగా, 2 చెట్లలాగా, ఎలాగ 2 ఏనుగుల్లాగా, 2 సింహాల్లాగా ఏవేవో పోలికలు చెప్పారు. భయంకరమైనటువంటి యుద్ధం చేసిన తరువాత భీముడు ఏం చేశాడు, కాళ్ళు విరిచేశాడు, చేతులు విరిచేశాడు. అసలే 12 సంవత్సరాల నుంచి మనకు పని లేదు, ఊరికే కూర్చున్నట్టున్నాం, ఎక్సర్సైజ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు, కండలు చూస్తే దిష్టి పెడతారని భయం ఒక వంక. ఇన్నాళ్లకు దొరికాడు, నా భుజాల తీట తీరిపోయిందని చావగొట్టేశాట. వాడు కాస్త కాళ్ళు చేతులు విరిగిపోయి ఇంకా అన్నట్టు, మహానుభావ నాకు ఏదైనా ప్రసాదం ఇచ్చి పంపిస్తే నేను వెళ్ళిపోతా, నేనే ఓడిపోయాను, వాడే మహానుభావుడు, నేను ఓడిపోయాను అన్నట్ట. ఎన్నో సన్మానాలు చేశాడు, ఎన్నో సత్కారాలు చేశాడు మహారాజు గారు. అలా వెళ్ళిపోయిన తర్వాత సుఖంగా ఉన్నారు. బృహన్నల గారి యొక్క నర్తనశాలలో ఆ రాజకాంతలు ఉత్తర కుమారి విరాటరాజు గారి యొక్క పుత్రిక సుధేష్ణాదేవికి గారాల పట్టి అయినటువంటి ఉత్తర కుమారి, కాబోయేటువంటి పాండవుల వంశానికి కోడలు ఆవిడ చక్కగా గురువుగారు కాబోయే మామగారు అయినటువంటి బృహన్నల గారి దగ్గర, అర్జునుడి దగ్గర నాట్యాన్ని, సంగీతాన్ని చాలా అద్భుతంగా నేర్చుకుంటుంది ఆవిడ. జై శ్రీమద్రమారమణ గోవింద. మనకైతే వెంటనే గుర్తొస్తుంది సుధారస సారము సర్వకళామయ నాట్య విలాసం సలలితరాగ సుధారస సారం కల్పనలో ఊహించిన
అమ్మాయికి భంగిమలు నేర్పిస్తున్నారు. అమ్మాయి ఏది చక్కని నటరాజ భంగిమ పెట్టు అనగానే పెడుతోంది అమ్మాయి. అంతకన్నా అమ్మాయి ఏదైనా ఒక మంచి రాగాన్ని పాడమనగానే పాడుతోంది. ఆహా, గంధర్వాంశం ఉన్న వాళ్ళకి తప్ప సంగీతం వస్తుందా? సంగీత కళాకారుడు అన్నట్టే పూర్వజన్మలో గంధర్వ అంశం ఉండాలి. ఈ ముక్కు, ఈ చెవులు, ఈ కన్ను ఇవి ఎలా ఉన్నాయో సంగీతం కూడా అలా రావాలి. నేర్పించడం నేర్పిస్తారు అంతే. ఆ పూర్వజన్మలో ఆ జన్మ సంస్కారం ఉంటుంది. అందువల్లే సంగీతం వస్తుందన్నమాట. ఒక ఆవిడ సంగీతం నేర్చుకోవాలనుకుంటే జమీందారు గారు చంపేస్తా మా ఆవిడికి సంగీతం నేర్పించకపోతే అన్నాడు. భయపడిపోయారు సంగీత మాస్టర్ అన్నమాట. అయ్యా, సంగీతం అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటి ముందర గాత్రం ఉంటే దానికి సంగీతం నేర్పిస్తాము, కానీ అమ్మగారికి కొంచెం గాత్ర సౌలభ్యం తక్కువ, అందువల్ల సంగీతాన్ని నేర్పిస్తే చాలా కష్టమైపోతుంది. ఏమైనా సరే మా ఆవిడ ఏ సంగీతం అడిగితే అది నేర్పించాలి. సరిగ్గా కాదు, ఆవిడ ఏ సంగీతం నేర్చుకుంటామంటే ఆ సంగీతమే నేర్పించాలన్నమాట. అయితే ఆవిడ దయ, అమ్మగారు మీరు ఏ సంగీతం నేర్చుకుంటారో మీరే చెప్పండి, లంబోదర లకుమికర నాకు నేర్పించమంది ఆవిడ అన్నట్టు. ఇంకా పాప అమ్మ అలాగే చెప్తానమ్మా, లంబోదర లకుమికర. ఇవిడ పడతాను లంబోదర. అమ్మో నాయన తల్లి, ఇలా లంబోదర 6 నెలలు నేర్చుకుంది. ఏకంగా 6 నెలలు లంబోదర నేర్చుకుంది అనమాట. లంబోదర లంబోదర లంబోదర. ఏమిటా లంబోదర? ఈ లంబోదర వచ్చింది తప్పించి లంబోదర పాడి 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 గ్యాస్తో వచ్చొచ్చింది తప్పించి సంగీతం మాత్రం రాలేదు. అందువల్ల సంగీతం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రతి టీచర్కి కూడా ఎప్పుడు పరీక్షే సంగీతం అంటే. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ సంగీతం ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీయాలి. వాళ్ళలో ఉంటుంది ఆ సంగీత లక్ష్మి అనేటువంటిది. అలాగా ఆ ఉత్తర కుమారికి చక్కగా ఆ బృహన్నల గారు సంగీతాన్ని, అమ్మాయికి నృత్యాన్ని అన్ని హాయిగా నేర్పిస్తూ ఉన్నట్ట. మా చిన్నారులు ఇద్దరు కూడా కారణ జన్ములే. ఏ రాగాన్ని పాడినా కూడా ఆయన నేర్చుకోలేదు ఆ రాగం. ఆయనకు ఆ రాగం తెలియదు, ఆ రాగం ఏంటో తెలియదు. కానీ ఆ స్వరాలు ఉంటాయి కదా, ఆ స్వరస్థానాలు ఉంటాయి కదా, అది పుట్టుకతో వచ్చేది. ఈయనకు కూడా పాటలన్నీ కూడా కొత్తవి. కానీ ఏంటి అని అంటే ఆ లయ ఆ చేతులలో ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట. అసలు మనం పాడే పాటలు ఆయనకేం పరిచయం లేదు. అలా బృహన్నల గారి దగ్గర జీవితం హాయిగా జరిగిపోతూ ఉన్న సమయంలో సుదేష్ణాదేవికి ఏ విధంగా చెప్పాలి అంటే పినతండ్రుల యొక్క కుమారులు కీచకుడు, ఉపకీచకుడు అని 101 మంది వాడు. అందులో విరాటరాజు గారు ఒకప్పుడు త్రిగర్త అని ఎదురుగా ఒక దేశం ఉంది వాళ్ళకి, వేరే దేశం ఉందన్నమాట. దాన్ని పరిపాలిస్తున్నవాడు సుశర్మ అంటారు వాడిని. వాడికి సంసప్తకులు అని గొప్ప సైన్యం ఉంది. వాళ్ళ సైన్యం పేరు సంసప్తకులు అని. వాడు ఎప్పుడు విరాటరాజు గారి రాజ్యం మీదకి వచ్చి వాళ్ళ సంపదలు, వాళ్ళ గోవులు, వాళ్ళ గుర్రాలు అన్ని దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ కీచకుడు వచ్చి వాడిని చావగొట్టేట. అప్పటి నుంచి వీడు ఇక్కడే పిచ్చాడు అనమాట. ఎవరు? వీరింట్లోనే ఉన్నాడు అనమాట. ఎవరింట్లో? ఎవరి రాజ్యంలో? విరాటరాజు గారి రాజ్యంలో ఉన్నట్ట. వాడు జైత్ర యాత్రకు వెళ్ళి అన్ని రథాల మీద ధనాలు, అక్కగారికి అనేకమైన కానుకలు అవన్నీ కూడా తీసుకుని వచ్చాట. రాగానే పొంగిపోయింది ఆవిడ. ఏమిట్రా తమ్ముడు, ఎంత జయప్రదంగా వచ్చావు, ఎంత ఆస్తిని తెచ్చావు, ఎన్ని నగలను తెచ్చావు, ఎన్ని ఆభరణాలను తెచ్చావు. ఈ రోజు నుంచి రాజు కాని రాజును నేనే మీ రాజ్యానికి అన్నట్ట. అంతే. దుర్మార్గుడి కనుక అధికారం దొరికిందంటే ఎదుటి వాళ్ళని పీడిస్తాడు. వాడు మంచివాడికి కనుక శక్తి ఉంది అంటే ఎదుటి వాళ్ళని రక్షిస్తాడు. ఏం చేస్తారండి? మంచి వాళ్ళకి ధనం ఉందంటే ఏం చేస్తారు? వాళ్ళు దానం చేస్తారు. విద్య ఉందంటే ఏం చేస్తారు? జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. శక్తి ఉందంటే ఏం చేస్తారు? ఎదుటి వాడిని ప్రొటెక్ట్ చేస్తారు. దుర్మార్గుడు అయితే ఏం చేస్తాడు? ధనం వల్ల మదం వస్తుంది, శక్తి వల్ల ఎదుటి వాడిని పీడిస్తాడు, విద్య వల్ల మాట్లాడితే ఆర్గ్యుమెంట్ అన్నమాట. అందువల్ల ఏం జరిగిందంటే కీచకుడు అలాంటి వాడు ఆ రాజ్యంలోనికి వచ్చి ఆ అక్కగారి యొక్క అంతఃపురంలో ఆమె పూజలు ఆమెవన్నీ అందుకుని ఆయన వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఈ ద్రౌపదీదేవి వాడి కంట పడిందన్నమాట. అదే సమయంలో అమ్మగారు చక్కగా మహారాణి గారి యొక్క హృదయాన్ని రంజింపజేయాలని వగలెరిగిన చెలునికి నా కథ మధురంగా పాడుతున్నటువంటి ద్రౌపది అమ్మవారిని చూచాడనమాట. చూచి ఆ సౌందర్యాన్ని, ద్రౌపదీదేవి మహాశక్తి స్వరూపం, అపురూప సౌందర్య రాశి కదా ఆవిడ. సాక్షాత్తు పరమేశ్వరి అంటారు, జగన్మోహిని, అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నది. ఆమెను చూచి వీడు శరీరాన్ని మరిచిపోయినాడు. తన
అందమైన చిన్నది ఇచ్చటనే ఉన్నది, ఎవరి చిన్నది అక్క ఏనాడు చెరినది చక్కని చుక్క, ఈమె లేకున్న నా బ్రతుకునకి కయ్యేల దిక్క. అక్కయ్య నీకు మొక్కుతా కానీ చిన్నది ఎవరు, ఈ సౌందర్య రాశి ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్నాళ్ళు మన అంతపురంలో ఎప్పుడు కనిపించలేదే, 1000 మంది ఆడవాళ్ళల్లో కూడా అంత సౌందర్యంతో వెలిగిపోతుంది. నోరు ముయ్యరా తమ్ముడు, అదేమిటి దాసికి మహారాణి గారు భయపడుతుందా ఎక్కడన్నా? ఆమె పేరుకు మాత్రమే దాస్యం చేస్తోంది నాన్న. ఇది వరకు ద్రౌపది ధర్మరాజుల యొక్క రాజ్యంలో ఉండేది ఆవిడ. చిన్న కండిషన్లో ఆవిడే మనకి రూల్స్ పెట్టింది. ఆవిడ మహాపతివ్రత అన్నిట. ఆవిడ పెళ్లి చేసుకున్న వాళ్ళు 5గురు పెళ్ళాడిని మహాపతివ్రత అంటావేమిటక్కయ్యా నువ్వు అని. అవునా, 5గురు గంధర్వులు భర్తలు ఉన్నారట. ఆ ద్రౌపది వాళ్ళందరూ కూడా అరణ్యవాసాలకు అజ్ఞాతవాసాలు పోయినారు కదా, అందువల్ల ఈవిడ కూడా ఇలా వచ్చింది. తాను ఎటువంటి నీచమైన పనులు చెయ్యను, పర పురుషుల దగ్గరికి చూడను అని ఆవిడ ఎన్నో రూల్స్ పెట్టింది. అందువల్ల అంతఃపురంలోనే ఉంటుంది, ఎక్కడికి వెళుతూ నాకు కావలసిన సేవలన్నీ చేస్తుంది. ఆమె మీద నువ్వు చూపొద్దురానైనా నువ్వు బయలుదేరి వెళ్ళు అనగానే తిన్నగా వెళ్ళిపోయాడు. కానీ ఆమె ఛాస ఒకనోడు తెల్లవారి ఉదయాన ఆమె చక్కగా పువ్వులు కోసుకుంటోందట, కృష్ణనామస్మరణం చేసుకుంటూ. ఏమని కృష్ణనామస్మరణం చేసుకుంటోందండి? మనం కూడా ఒకసారి కృష్ణుని కలుసుకుందాం. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. కొంచెం గట్టిగా అన్నాం. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. వెంకట రమణ గోవింద గోవింద. స్వామివారు నేత్ర దర్శనంలో ఉన్నారు. జ్యేష్ఠాభిషేకం అని జరుగుతుంది ఈ రోజున గురువారం నాడు ఆ స్వామివారు చూస్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఓ మధురమైనటువంటి అన్నమాచార్య కీర్తనను మనం గానం చేసుకున్నాం. మీ అందరికీ ఎవరైనా వచ్చిందంటే నాతో కలిపి పాడితే నేను ఇంకా ఆనందిస్తాను. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీమన్నారాయణ. హిందోళ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ.
ఏమో అనుకున్నాను, కానీ నీ సౌందర్యం ఎంత గొప్పదని నేను అనుకోలేదు సుమా. కనుగీటి చూచన కాముడేయగుగాక మతిమాలిత ప్రతిమాలకున్నే కనుగీడి చూచిన కాముడేయగుగాక మతిమాలిత ప్రతిమాలకున్నే చెరగుదాకించన కరిముకుండవుగాక ఇక పెళ్లికై తత్తరూపకున్నే చిరునవ్వు నవ్వెనా నలుమయైనను సరే సృష్టి ఏమరి మరిచిందులేయకునే సృష్టిలోన ఇంతటి జగన్మోహిని రూపంబును మరెచ్చటనైన కానగలమే. ఆహాహా మాలిని మాలిని ఏమి సౌందర్యము నీది. ఒక్కసారి కన్ను గిట్టావంటే చాలు ఆ మన్మథుడైనా సరే నీ పాదాల దగ్గర దాసుడైపోకుండా ఉంటాడా? బ్రహ్మగారైనా సరే ఆయన నిన్ను సృష్టించినా సరే ఇప్పుడు కనుక ఆయన నిన్ను చూశాడు అని అంటే పుట్టించినప్పుడు పాపగా పుట్టించి ఉండవచ్చు గాక ఇప్పుడు నీవు ఇంతటి అందగత్తెగా మారిన తర్వాత ఆ బ్రహ్మగారు చూస్తే సృష్టిని వదిలివేసి నీ వెంట పడకుండా ఉంటాడా? ఆ వినాయకుడైనా సరే ఆచరణ బ్రహ్మచారి అంటారు, నీ చిరునవ్వు చూశాడంటే చాలు ఆ మహానుభావుడు తల్లిని తండ్రిని వెంటనే పెళ్లి చేయమని అడగకుండా ఉంటాడా? అసలు ఈ సృష్టిలోనే ఇంతటి అద్భుతమైన అందగత్తెవు కదా. ఆహా 5గురు భర్తలు ఉన్నారట, 6వ భర్తగా నన్ను కూడా తీసుకున్నాడు అని ఎప్పుడైతే అన్నారో ఎస్వి రంగారావు గారి డైలాగ్స్ అన్నమాట. 6వ భర్త గారు చీనీచుడా పంచవతులు గంధర్వులు పంచాయుధ వస్తులున్న వరలు పంచవతులు గంధర్వులు పంచాయుధ హస్తులున్న వారలు నన్ను వంచెడి బాలిసులకు పంచత్వసంగా సింహబలావదరకుమీ వాడికి సింహబలుడు అని పేరుట. ఎందుకంటేట